ప్రజల భాగస్వామ్యంతోనే రాజధానిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమైన బాబు రాజధాని నిర్మాణ విధి విధానాలను ప్రకటించారు. భూసేకరణ వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని భూ సమీకరణ చేపట్టామని చెప్పారు. రాజధాని రానికుండా కొంతమంది అడ్డుపుల్లలు వేస్తున్నారని బాబు విమర్శించారు. ప్రజలు లేని చోట రాజధాని నిర్మిస్తే ప్రయోజనం ఉండదన్నారు. రాజధాని రావడం వల్ల అనేక మంది జీవితాలు బాగుపడతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజధాని రానియకుండా చేయడం కోసం కొంతమంది పెద్దలు ప్రయత్నం చేశారు. అక్కడ సెంట్రల్ లొకేటెడ్ అది. రాష్ట్రానికి విజయవాడ గుంటూరు మధ్య అనేది ఒక సెంటర్. కొంతమంది నాకు సజెస్ట్ చేశారు ఎక్కడ అడవుల్లో కట్టమని, పరంబాకు ల్యాండ్లో కట్టమని. గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అడవుల్లో ఉంటాయి, అక్కడ కట్టమని. కొంతమంది అయితే అక్కడ ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ కట్టమన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భూములకు విలువలు పెంచుకోవడానికి. అవి కూడా జరిగాయి. కొంతమంది దీన్ని ఏదో ఒక విధంగా మళ్ళా ప్రజల్లో కూడా ఒక అపోహలు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు విజ్ఞత ప్రదర్శించారు, వీళ్ళ మాట వినలేదు. వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నా చేయకపోయే వీలు కాకపోయే కొన్ని మళ్ళీ అక్కడికి పోయి మేము ఎప్పుడో చెప్పాం ఏవైతే పంటలు వచ్చే పొలాల్లో కట్టద్దని. అంటే పొలాలు వస్తే అక్కడ కట్టకపోతే అడవుల్లో కట్టమంటారు. ప్రపంచంలో ఏ రాజధాని సక్సెస్ అయినా ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రజలు లేకుండా రాజధానులు ఎక్కడ రాలేదు. నేను ఆ రోజు కూడా ఆ మాట చెప్పాను. అందరి భాగస్వామ్యం ఉండాలి దీంట్లో. ప్రతి ఒక్కరి యొక్క శ్రమ దీంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరి యొక్క విరాళం దీంట్లో ఉండాలి. ఆ రాజధాని చూసి నేను ఈ రాజధాని కట్టాను, నా శక్తితో, నా శ్రమతో, నా తెలివితేటలతో, నా డబ్బులతో ఈ రాజధాని కట్టాననేది భాగస్వామ్యంతో కట్టామని ప్రతి ఒక్కరు ఫీల్ కావాలి. అందుకే నేను ప్రజా రాజధాని అన్నాను, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పి అన్నాను. ఈ రాజధాని ఇక్కడ వస్తే ఆ కొండోళ్ళు బాగుపడతారని కూడా కొంతమంది కడుపుమంటున్న సందర్భం కూడా ఉంది. ఒక రాజధాని వస్తే బాగుపడేది ఆ ప్రాంతంలో బాగుపడతారు. ఆ ఏరియాలో సారవంతమైన భూమి ఉంది, లేకపోతే రివర్ పక్కన ఉంది, కొంతమంది పక్కన ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కొంతమంది వేరే ఆలోచనలు కూడా మాది మాత్రం తీసుకుంటారంట, కొంతమంది తీసుకొని కూడా ఆలోచనలు ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. అందరివి ఒకటే పాలసీ ఉంటుంది. ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నాకు విశ్వాసం ఉంది. నా ఆలోచన ఒకటే, అక్కడుండే రైతులకు ఎవరికి అపోహలొద్దు. ఫస్ట్ మీకు ఎంపవర్ చేస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ కూలీలు కానీ వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. వాళ్ళకి ఏ విధంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడేషన్ చేపిస్తాను. ఉపాధి హామీ కంటిన్యూ చేస్తాం. 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తాం. ఆధునీకరణ తీసుకొస్తాం. ఇప్పుడు 100 రూపాయలు కూలి సంపాదించడం 1000 రూపాయలు వస్తుంది, రేపు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. చదువుకుని అవన్నీ కూడా పోతే స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. బోలెడన్ని అవకాశాలు కూడా వస్తాయి. గుంటూరు కృష్ణాలో మామూలుగా 40, 50, 60 సంవత్సరాల కంటే ముందు అక్కడుండేవాళ్ళు అమెరికాకి వెళ్ళి ప్రపంచం అంతా వెళ్ళి నేను ఐటీ తెచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసుకొని ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా మీ ఊరికి వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనందరం కలిసి ఆ రాజధాని ఒక సుందరమైన రాజధానిగా నిర్మాణం చేద్దాం. మన భావితరాలు కూడా, రాబోయే తరాలు కూడా ఆనందపడేట్టుగా, గర్వపడేట్టుగా మన రాజధాని మనం కట్టుకుందాం, కష్టపడదాం. ఫస్ట్ బెనిఫిషరీస్ ఆ ప్రాంతంలో ఉండే రైతాంగం, ఆ ప్రాంతంలో ఉండే బడుగు బలహీన వర్గాలు. అవసరమైతే నేను అది కూడా ఆలోచించాను, ఎంతమందికి ఇండ్లు లేవో, ఎంతమందికి ఇంటి జాగాలు లేవో ఎమ్మెల్యేని అన్నీ ఎస్టాబ్లిష్ చేయమన్నాను. వారందరికీ పర్మనెంట్ హౌసెస్ కట్టేస్తాం. లేఅవుట్ అంతా తయారు చేసి ఇమ్మీడియట్గా నేను వర్క్ కూడా స్టార్ట్ చేసి అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ అన్నీ పెట్టడం, అవన్నీ కూడా పవర్ కానీ వాటర్ కానీ మొత్తం అండర్ గ్రౌండ్ అవన్నీ పెట్టేసి సర్వీస్ అన్నీ పెడతాం. దానికంతా ప్లాన్ చేస్తున్నాం. వన్స్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత ప్లాట్స్ అన్నీ రెడీ అయిపోతే మోడల్స్ కూడా చూపిస్తాం. అక్కడి నుంచి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం.